హాయ్ గైస్, ఇప్పుడే రాజాసాబ్ ట్రైలర్ వదిలారు. మనం ఇంతకుముందు ఆల్రెడీ గ్లిమ్స్ కానీ టీజర్స్ కానీ చూసినాం. కొందరికి నచ్చింది, కొందరికి ఇంకా గ్రాఫిక్స్ బెటర్ చేసుకోవాలి, విఎఫ్ఎక్స్ బెటర్ చేసుకోవాలనిపించింది. నా వరకైతే చూసినప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్ అయినా. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, ఐ లవ్డ్ ఇట్. బట్ మళ్ళీ ఓవర్ ద టైం చూస్తున్నప్పుడు ఆ విఎఫ్ఎక్స్ నాకు కూడా అనిపిస్తుంది, అరే ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంది, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు అని చెప్పి. సో ఈ ఫీడ్బ్యాక్ మళ్ళీ తీసుకొని వీళ్ళు ఇంకా బెటర్ చేసిరా లేదంటే అంటే ఉందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇప్పటికైతే రాజాసాబ్ వచ్చేస్తుంది. మూవీ సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు, చూద్దాం ఏమవుతుందో. ట్రైలర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తుంది, విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ అయిందా, అంతే ఉందా, అదే గబ్బులు లేపిరా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే కొంచెం భయం ఉంది. సి విల్ సి. ఓకే, విల్ స్టార్ట్ ట్రైలర్. ఇంకా హియర్ వి గో. Close your eyes. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అప్పుడే. వావ్. హే ప్రియాంక, కమాన్. చంపేశాడు బాబోయ్. తాత పరిచయం చేస్తా. మరి చూస్తారేంట్రా? ఏ సెట్ సాహెబ్ బా. అద్భుతాలు చూసి ఆనందించాలి. ఏ ఫన్ బాగా వర్కౌట్ అవుతుంది, ఫన్ క్రేజీ వర్కౌట్ అవుతుంది. గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు అందరూ. ప్రభాస్ ఇన్ ఫైన్ ఫామ్ అసలు. రొమాంటిక్. ఇక్కడే విఎఫ్ఎక్స్ మళ్ళీ దొబ్బెట్టిరు. విఎఫ్ఎక్స్ కొంచెం తేలిపోతుంది అక్కడక్కడ, మరీ ఆర్టిఫిషియల్ ఉంది. చూద్దాం. 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీ ఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. ఏయ్ క్రొకడైల్. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. కాటేరమ్మ కొడుకు. It's impossible to face him. अभी देख लीजिए. हम देख लेंगे. राजासाब एंटर्स. ఏందిరా మీ ఫోటోలో చేయబెడితే కొట్టడానికి నేను చీమనా? తేలు. రాక్షసుల్ని. ఒరే ఏంట్రా అంత పెద్ద ఉంది. సో గైస్, క్రేజీ అంటే క్రేజీ ట్రైలర్. విఎఫ్ఎక్స్ ఒకటి కొంచెం దెబ్బేస్తుంది అక్కడక్కడ, ఆర్టిఫిషియల్ మొఖాలు, ఆర్టిఫిషియల్ బ్లడ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే వన్ థింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ట్రైలర్ ఈస్ ప్రభాస్ ప్యూర్ ఫామ్. అసలు మామూలు ఫన్ కాదు. ఆయన స్లాంగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ అప్పుడెప్పుడో బుజ్జిగాల్లో చూసినాం కదా, ఆ లెవెల్ ఆఫ్ ఫన్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. నాకైతే పిచ్చి నచ్చేస్తుంది. మేబీ ఐ గోల్ టు హ్యావ్ అ గ్రేట్ ఫన్ ఇన్ థియేటర్స్.
బట్ స్టోరీ చూసుకుంటే ఆ, ఏమో ఇప్పటికైతే ఒకసారి చూసినా కాబట్టి చెప్పలేకపోతున్నా. బట్ తమన్ మాత్రం రఫ్ ఆడించిండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేక్ కుమ్ముతూనే ఉన్నాడు తమన్. ఏమో తమన్ ఫ్రమ్ పాస్ట్ 3-4 మూవీస్ అసలు మామూలు స్టోరీ ఆడలే మన ఓజీతోనే బీభత్సం సృష్టించిండు. చూద్దాం ఈ మూవీతో ఎట్లుంటుందో. ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది. కొంచెం ఎలిఫెంట్ షార్ట్స్ కానీ ఈ క్రొకడైల్ షార్ట్స్ కానీ బాగానే విఎఫ్ఎక్స్ వర్కౌట్ అయినాయి. కానీ ఈ హారర్ లైక్ ఎవరైతే మమ్మీ ఫేస్ అవుతున్నారో ఈ షార్ట్స్ అంతేం గొప్పగా లేవు. ఇంకా టైం ఉంది, జనవరిలో రిలీజ్ కాబట్టి సంక్రాంతికి కొంచెం ఇంకా బెటర్ చేసుకోవాలి. పక్కా వీళ్ళు బెటర్ చేసుకోవాలి. ఇదే యావరేజ్ ప్రోడక్ట్ అయితే కష్టం. బట్ ప్రభాస్ కానీ ముగ్గురు హీరోయిన్స్ వాళ్ళతో రొమాంటిక్ ట్రాక్స్ నడుస్తున్నాయి, కొంచెం సస్పెన్స్ నడుస్తుంది. ఇంకా ట్రైలర్ ఎండింగ్లో వాడు యాక్చువల్ రాజాసాబ్ ఎంటర్ అవుతాడు. అక్కడ ఆయన స్వాగ్ కానీ అసలు కేక. మారుతి ఎంత బాగా ఆడుకోవాలి అంత బాగా ఆడుకుంటున్నాడు ప్రభాస్ని. అంటే మనం లాస్ట్ ఒక 3-4 మూవీస్ చూస్తున్నాం కదా, ఫ్రమ్ సాహో, రాధేశ్యామ్, ఈ ఆదిపురుష్ కానీ మొన్న సాలార్ కానీ కల్కి కానీ ఎక్కడో కొంచెం వీఆర్ లూజింగ్ అవర్ ఒరిజినల్ ప్రభాస్, మన ఫన్నీ ప్రభాస్ని, మనం అందరం లవ్ చేసే ప్రభాస్ని మిస్ అవుతున్నాం. మారుతి ఈస్ బ్రింగింగ్ దట్ ప్రభాస్. ఆయన వింటేజ్ ప్రభాస్ బయటకు వచ్చేసింది, ఆ స్లాంగ్ కానీ ఆ ఎనర్జీ కానీ. కానీ ఏమంటకమాట సెట్స్ అంతా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అంటే ప్రభాస్ స్టార్టింగ్ నాకు తెలిసి ఒక 20 minutes మాత్రం వీ హ్యావ్ టు బేర్. కలర్ఫుల్గా సెట్స్ వేసి తేడా కొట్టేసింది. ఈ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఈ సెట్స్ పక్కన పెడితే మిగతా అంతా వైబ్ బాగానే ఉంది. వీటిపైన ఇంకా అంటే ఇంకా వర్క్ చేయాలి. చూద్దాం ఎట్లా వర్క్ చేస్తాడో. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ హైప్డ్. నాకైతే నచ్చింది. ఇంకొక 2-3 సార్లు చూసి ఏమైనా డీటెయిల్స్ అర్థమైతే చూద్దాం. ఒకవేళ కుదిరితే వీడియో చేద్దాం, లేదంటే ఇంకా డైరెక్ట్గా మూవీ కోసం మేబీ సెకండ్ ట్రైలర్ కూడా వస్తుంది అంటున్నారు బిఫోర్ ద మూవీ. ఒక 10 days ఉందనగా చూద్దాం ఇంకెంత కంటెంట్ రివీల్ అవుతారో. దీంట్లో కంటెంట్ మరీ హెవీగా రివీల్ చేసినట్టు ఏం లేదు. కొంచెం హిప్నటైజింగ్ లాంటిది ఉంది స్టార్టింగ్లో మూవీ. ప్రభాస్ని హిప్నటైజ్ చేయడం, ఒక కొత్త వరల్డ్లోకి పట్టుకోవడం. ఈయన పేరేంటి, మన విలన్ పేరేంటి ప్రణీత్? సంజయ్ దత్. ఈ సంజయ్ దత్ ఆయనకి చాలానే విద్యలు తెలుసు అన్నట్టు చూపిస్తున్నాడు. ఓకే వాట్ ఎవర్, ఆ బ్లాక్ మ్యాజిక్తో పాటు ఇంకా ఆయన వేరే బాగానే తెలుసు అనిపిస్తుంది చూపిస్తున్నాడు. సో చూద్దాం ఇంకేమేమి వండర్స్ క్రియేట్ చేస్తారో. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక మహా అంటే 10 మంది క్యారెక్టర్స్తో దే ఆర్ క్రియేటింగ్ ఒక వరల్డ్ క్రియేట్ చేసినారు. అందులో సత్య కానీ లేదంటే మన పేర్లు గుర్తురావరు నాయన, సప్తగిరి కానీ వీళ్ళతో కామెడీ వర్కౌట్ చేస్తున్నారు. బాగానే వర్కౌట్ అవుతుంది. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రభాస్ పనే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రభాస్కి కామెడీ యాంగిల్లో ఒక మళ్ళీ కంబ్యాక్ వస్తుందా, మన బుజ్జిగాడ్ లాంటి కంబ్యాక్ వస్తుందా, డార్లింగ్ లాంటి కంబ్యాక్ వస్తుంది చూడాలి. హోప్ మూవీ బాగుండాలి. ఇంతకంటే ఇంకా బెటర్ గ్రాఫిక్స్ ఉండాలి. వన్ స్టోరీ బాగా కనెక్ట్ అయితే మనం ఇమర్స్ అయిపోతాం. బట్ ఇవి కూడా ఇట్లా మన కళ్ళకు కొట్టినట్టుగా అనిపించద్దు. గ్రాఫిక్స్ మంచి నీట్గా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. తమన్ మాత్రం ఆడేసుకుంటున్నాడు. చూద్దాం. సో ఇది గైస్ మన ట్రైలర్ రియాక్షన్ ఆన్ రాజాసాబ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఇది ఫస్ట్ టైం ఇలాంటి ట్రైలర్ రియాక్షన్ ట్రై చేయడం. మీకు ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటే కింద కమెంట్స్ రాయండి, బాగుందా బాగాలేదు ఇంకా బెటర్ చేసుకోవాలని చెప్పి. సో టిల్ దెన్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, మీ మూవీ మనిషి.